అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణుడు 16,000 పెళ్ళిళ్ళు చేసుకున్నారని ప్రతి గాడిద నమ్ముతాడు. అవును. కానీ ఎలా చేసుకున్నాడు అనేది నమ్ముతారా? ఉమ్. 16,108 మందిని కూడా ఏకకాలంలో 16,108 భవంతుల్లో పెళ్లి చేసుకున్నాడు. ఏకకాలంలో 16,108 మందికి 16,108 భవనాల్లో 16,108 రూపాల్లో వివాహం చేసుకున్నాడు. ఇది మరి సామాన్యుడి వల్ల అయ్యే పనేనా? ఒక మామూలు మనిషి అయితే ఆయన చేయగలుగుతాడా? అడుగుతున్నానండి. సినిమాలో ఒక క్లైమాక్స్ సీన్ అనుకోవచ్చు ఇక. అంతే కదా, ఎలివేషన్స్ ఇవ్వటం మొదలు పెడితే దీనికి అంత ఎలివేషన్ ఇవ్వచ్చు. అయితే అలాంటి పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడా? లేదు. వాళ్ళందరినీ కూడా భక్తి అనే ఒక బృందావనంలో పెట్టి వాళ్ళందరూ కూడా భక్తిలో ఓలలాడుతూ శ్రీకృష్ణుడిని తన భర్తగా భావిస్తూ శ్రీకృష్ణుడితోనే గడుపుతున్నట్టుగా భావిస్తూ వాళ్ళ సంతానాన్ని పొందినట్టుగా పెట్టారు. ఒక్కొక్కళ్ళకి 10 మంది సంతానం అన్నట్టుగా చూపించారు. ఓకే కదా, అందులో రాశారు. నిజానికి భగవంతుడి భార్యలు ఆ 16,000 మందినా? ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి భగవంతుడికి భార్యే. ఇది ఎట్లా చెప్తారు అంటే తాత్విక చింతనలో పరమాత్ముడు అనేవాడు ఈ సృష్టికి మొత్తానికి కూడా భర్త అంటే భరించేవాడు. అలాగే ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి కూడా స్త్రీ స్వరూపమే. భగవంతుడిని ఒక్కడినే పురుషుడు అంటారు. స్త్రీ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఆడ మగ ఇట్లా చూస్తారు. కాదు, సత్వ తమో రజస్ గుణాలు స్త్రీ, ఈ 3 లక్షణాలు కలిసిన ప్రతి వాడు స్త్రీనే, ప్రతి జీవి స్త్రీనే. వీళ్ళందరినీ భరిస్తున్నది ఎవరు ఈ సృష్టిలో ఉండేలాగా? భగవంతుడు. కాబట్టి భగవంతుడే అందరికీ భర్త. ఓకే, అంతే. సో అలాగే రామాయణం గురించి మనం చూస్తుంటాం. మోహన్ బాబు గారి సినిమాలో కూడా, రాయలసీమ రామన్న చౌదరిలో కూడా శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, రాముడు తన భార్యనే, వాడు దేడిగాడండి. వాడు చెప్తాను, శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు అని చెప్పన్నారు. అసలు గోపికల సంఖ్య భాగవతంలో ఎక్కడా లేదు. అండ్ గోపికలు వేరు, ఈ 16,000 మంది భార్యలు వేరు. గోపికలు అంటే అందులో కేవలం ఆడవాళ్లే అనుకుంటారు చాలా మంది. కాదండి, ఆ రేపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ గోపికలే. వాళ్ళందరూ కూడా పూర్వజన్మ తప ఫలితంగా అక్కడ పుట్టిన వాళ్ళు. ముఖ్యంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ చాలా మంది మాట్లాడుతుంటాడు, రాముడు తన భార్య పైనే డౌట్ పడ్డాడు, దేవుడికి ఒక జ్ఞానం ఉంటుంది, మళ్ళీ దేవుడు ఎట్లా డౌట్ పడ్డాడు సీత పైన అని చెప్పేసి. శ్రీరాముడు ఏం చెప్తారు? అదే అండి, ప్రశ్నించడం చాలా ఈజీ అండి. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారికి విషం పెట్టి చంపేశారు. ప్రవక్తకి అన్నీ కనపడి దేవదూత ద్వారా ప్రతిదీ కబురు పెట్టిన దేవుడు, అరే నువ్వు తినేదంలో విషం ఉంది అని చెప్పి ఎందుకు చెప్పలేదు ఆయనకి? ఆయన ఎందుకు అనుకోలేదు? ఆయన ఎందుకు తెలియలే మరి అంటారు. ప్రశ్న ఈజీ, నేను అడుగుతా. అట్లాగే యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు, మీ పాపాల నిమిత్తం నేను శిలువ మరణం పొందటానికే వచ్చాను, నా రక్తాన్ని చిందించడానికే వచ్చాను. నువ్వు రక్తం చిందించే తన పాపాలు పోతాయి అనుకునేప్పుడు 33 ఏళ్ల దాకా నువ్వు ఎందుకు బతుకు? పుట్టంగానే చచ్చిపోయి ఉంటే 30 ఏళ్ళ ముందు అందరి పాపాలు పోయి ఉండేవిగా. ఓకే, లాజిక్స్ అడిగితే దాంట్లో మేము ఎతకొచ్చండి. ఇక రాముడు సీతమ్మ తల్లిని ఎందుకు అవమానించాడు? ఎందుకంటే ప్రశ్నకు ప్రశ్నే వదిలేయటం కరెక్ట్ కాదు కదా, రైట్ అని సమాధానం కూడా చెప్పాలి. ఒక్కసారి రామాయణమే చదవండి. రాముడి దగ్గరకు వచ్చేసి యుద్ధానంతరం, యుద్ధం అంతా అయిపోయింది, ఈ అగ్ని పరీక్ష ఘట్టం అయిపోయిన తర్వాత రాముడి దగ్గరికి బ్రహ్మదేవుడు వచ్చి, రామ నీ అవతార లక్ష్యం పూర్తయిపోయింది, నువ్వు వైకుంఠ నారాయణుడివి, రావణ సంహారం కోసం భూమి మీదకి వచ్చావు అని చెప్పేసి అంటే రాముడు అంటాడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం విధి అని చెప్తాడు. అంటే నేను ఇంకా దశరథ పుత్రుడు రాముడిగానే అనుకుంటున్నాను తప్ప నేను దేవుడినా ఏంటో నాకు తెలియట్లేదు, దయచేసి నా వృత్తాంతం ఏంటో నాకు తెలియచెప్పండి అని అడుగుతాడు. ఓకే, అంటే రావణ సంహారం అయిపోయేదాకా రాముడికి తాను దేవుడిని అన్న విషయం తెలియదు. ఎందుకు తెలియదు అంటే రావణాసురుడు కోరుకున్న వరం అలాంటిది, నరుడి చేతుల్లో తప్ప ఇంకెవరి చేతిలో మరణం ఉండకూడదు అన్నాడు. అందుకే పరిపూర్ణ మానవుడిగా జీవించాడు రామచంద్ర ప్రభు. ఓకే, అంతేనా? అండ్ ఇంకోటి, అక్కడ సీతమ్మ తల్లిని ఎందుకు అనుమానించాడు? దీనికి సమాధానం ఆల్రెడీ రాములు వారు చెప్పారు. ఈరోజు సీతమ్మ తల్లి తరఫున అడ్వకేట్ లాగా నిలబడి ఎవడైతే వాగుతూ ఉన్నాడో వాళ్ళందరికంటే గట్టిగా సీతమ్మ తల్లి వాదించుకుంది తన కేస్తాను. ఓకే, సీతమ్మ తల్లి చాలా ధైర్యవంతురాలు. ఈరోజు వీళ్ళు అంటున్నారు కదా, సీతమ్మ తల్లి అంటే సినిమాల్లో చూపించిన నయనతారలాగా గుడ్ల గుక్కున్న నోట్లో ఏడవటం, లేకపోతే అంజలిదేవిలాగా కళ్ళు తుడుచుకుంటూ కూర్చోవటం అనుకుంటున్నారు. సీతమ్మ తల్లి అంత బేల కాదు. సీతమ్మ తల్లి రాముడిని నెగ్గదీసే టైంలో రాముడిని ఎలాంటి మాట్లాడగాలో అన్నీ అడిగేసింది. నువ్వేంటి ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పింది. అలాగే అడవికి వెళ్ళేటప్పుడు రాముడు బాధపడుతూ ఉంటే, ఎంతకాలం మా తండ్రి నన్ను ఒక మగవాడికి ఇచ్చి చేశాను అనుకుంటున్నాడు, కానీ మగవాడి రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి చేశాడు అని ఇప్పుడు తెలిస్తే ఫీల్ మా నాన్న అనుకుంటాడేమో ఈ వ్యవహారం అంతా చూస్తే అని చెప్పేసి ఏమన్నా చిన్న మాటలా? ఎందుకు తల్లి సినిమాలో కూడా రాలేదు డైలాగ్స్ రావు. ఎందుకంటే సినిమా వాడికి కావాల్సిందేంటి? వాడికి సెంటిమెంట్లు మసాలాలు అన్నీ చూపించుకుని డబ్బులు చేసుకోవటమే కావాలి. చరిత్రను చరిత్రలాగా చెప్పటం, యథార్థాన్ని యథార్థంగా చూపించడం, ఇదంతా వాళ్ళకి లేదు కదా. అక్కడ రావణాసురుడి చెరలో సీతమ్మ వారు 7 నెలల కాలం, 7 నెలల పైచిలకు కాలం ఉన్నారు. ఓకే,
అలా ఆడెవడు రావణాసురుడు? వాడు అప్పటికే దాదాపు 25-26 మంది రాచకన్యలను ఎత్తుకుపోయి వాడు అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో మందిరంలోకి వెళితే చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ చెదిరిన వస్త్రాలతోటి ఎలా పడితే అలా మందు తాగేసి పడిపోయి ఉన్నారు. ఓకే కదా. మరి రావణాసురుడి దగ్గరికి సీతమ్మ తల్లి వెళ్ళొచ్చింది అంటే అనుమానించే వాళ్ళు ఉండరా లోకంలో? రాముడు నమ్ముతాడు సీతమ్మ తల్లిని, ఎందుకంటే ఇద్దరు ప్రాణం ఒకటే కాబట్టి. లోకం అంతా నమ్మాల్సిన అవసరం ఏముంది కదా. ఈరోజు రాముడిని మనం అవమానిస్తున్నాం. పెళ్ళాన్ని అనుమానించాడు, ఆయన దేవుడు ఏంటి అని. కానీ సీతని ఎవరన్నా అనుమానించి మాట్లాడగలుగుతున్నారా ఈ రోజుకైనా సరే? రాముడు చేసిన గొప్ప పని ఎంత గొప్పదంటే ఇప్పుడు చూసుకోండి, ఈ రోజు కూడా సీతమ్మ తల్లి క్యారెక్టర్ని అనుమానించలేనంత స్ట్రాంగ్గా ప్రపంచానికి ఎస్టాబ్లిష్ చేసేసారు. రాముడు కావాలని ఎస్టాబ్లిష్ చేసినాడు అగ్ని ప్రవేశం ద్వారా. చాలా మంది దీన్ని ఏమంటారంటే అగ్ని పరీక్ష పెట్టాడు అంటాడు. అంటే ఆయనకు తెలుసు కానీ లోకానికి తెలియడానికి ఆ విధంగా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. రాముల వారిని చాలా మంది ఏమంటారంటే ఆయన అగ్ని పరీక్ష పెట్టాడు అంటారు. రామాయణం చదవండి, ఆయన అగ్ని పరీక్ష పెట్టాల. సీత, నాకు నిన్ను ఏలుకునే ఆలోచన లేదు, నువ్వు ఎటైనా వెళ్ళిపో, నీ ఇష్టం అని చెప్పి అమ్మకి స్వేచ్ఛనిస్తే, అమ్మ నీతో లేని బతుకు నాకెందుకు, కాబట్టి నేను చితిపేర్చుకుని ఇక్కడే అగ్నికి ఆహుతైపోతాను అంది. చాలామంది గొప్ప వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మా దేవుడు తురుమండి, మా దేవుడు మీ పాపాల కోసం చచ్చిపోవటానికి వచ్చాడండి అని చెప్తారు. వాళ్ళ దేవుడిని శిలువ శిక్ష పడంగానే ఎట్టబడితే అట్ట పారిపోయాడు అడవుల్లోకి. వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ, నాన్న నా బొచ్చిన ఈ సావును నాకు రాకుండా చూడు నాన్న, నీ చిత్తం అయితే కాపాడు నాన్న అని బతిమాలుకున్నాడు. శిలువ మీద ఎక్కించిన తర్వాత కూడా వాళ్ళ నాన్న నాకు ఎందుకు హ్యాండ్ ఇచ్చావు నాన్న అని అడిగాడు. నా చెయ్యి ఎందుకు వదిలేసావు నాన్న అని అడిగాడు. సీతమ్మ తల్లి రాముడు ఎప్పుడైతే దూరం అయిపోతున్నాడు అంటే భగవంతుడికి ఎప్పుడైతే తను దూరం అయిపోతుందో, ఇక్కడ సీతారాములు అంటే భార్యాభర్తలుగా కాదు, భగవంతుడు భక్తుడిగా చూడండి. భక్తుడు ఎప్పుడైతే భగవంతుడికి దూరం అయ్యే స్థితి వచ్చిందో, హాయిగా నా ప్రాణాన్నైనా ఇస్తాను కానీ భగవంతుడికి దూరంగా నేను బతకను అని చెప్పేసి సీతమ్మ తల్లి ధైర్యంగా దూకేసింది చిత్తులోకి. అంతేగాని బలవంతంగా తీసుకెళ్ళి ఎవడు నెట్ల. ఓకే, అలాంటి సీతమ్మ గురించి, అలాంటి రాముడి గురించి మాట్లాడే క్యారెక్టర్లు ఎవరికన్నా ఉన్నాయా ఈ రోజున? ఎవడో సీత లాంటి క్యారెక్టర్లు లేకపోబట్టి, రాముడు లాంటి క్యారెక్టర్ లేకపోబట్టి ఈ రోజున అవి తప్పుల్లా కనిపిస్తున్నాయి. అంటే జనరల్గా బయట సమాజంలో కూడా చూడండి, మనం చేసే తప్పు 10 మంది చేత ఒప్పించాలంటే ఏం చేయాలి? ఈ తప్పు కాదురా అని 10 మందికి జనరలైజ్ చేసేయాలి. రైట్, అదే జరుగుతుంది ఇక్కడ. సో ముఖ్యంగా ఇక్కడ ఒక డౌట్ నాకు పర్సనల్గా, అంటే శ్రీరాముడు ఎందుకు నేను నీతో కలిసి ఉండను ఇంకా అని చెప్పి ఆ మాట అనవలసింది ఎందుకు వచ్చింది? ఎవరికి? సీతతో కలిసి ఉండను అని చెప్పేసి. అదేండి, శ్రీరాముడు కేవలం ఒక వ్యక్తిగా ఉంటే బహుశా ఆ మాట మాట్లాడి ఉండకపోయేవారు. ఓకే, కానీ ఆయన రాజుగా ఉన్నారు. యథా రాజా తదా ప్రజ అనే ఒక నానుడు ఉంది. అంటే రాజులు ఏదైతే చేస్తారో ప్రజలు ఆ విధమైన జీవనాన్ని గడుపుతారు అని చెప్పేసి రాజు చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకుని, అలాంటి రాజు మరి ఎటువంటి ప్రమాణం లేకుండా తిరిగి వచ్చేసింది కాబట్టి నేను ఉంటాను అంటే సమాజం మొత్తం కూడా అలాంటి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతాయి. కాబట్టి నేను సీతను ఏలుకుంటున్నాను అంటే నా సీత ఏ తప్పు చెయ్యనిది కాబట్టి అని చెప్పి లోకానికి నిరూపణ చేశాడు. ఈ రోజున రాజకీయ నాయకుడి మీద ఒక విమర్శ వస్తుందండి, ఏదో డ్యామ్ కడుతుంటే 10,000 కోట్లు తినేశాడని చెప్పేసి. ఆ నిందొచ్చిన వెంటనే వాడు, అమ్మ నా మీద నిందొచ్చింది కాబట్టి నేను నిరూపణ అయ్యాకే మళ్ళీ పదవిలోకి వస్తాను అని తప్పుకునే మొగడేవాడని ఉన్నాడా? కష్టమే కదా అది. కానీ రాముడు చేశాడుగా. మరి ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటారు. రామరాజ్యం అంటే అదే కదా. రామరాజ్యం అంటే వీళ్ళందరూ హళ్ళెత్తిపోతూ ఉంటారు, హిందూ రాజ్యం అది ఇది అని చెప్పేసి. రామరాజ్యం అంటే నైతికతకి, నిజాయితీకి, నిబద్ధతకి, సత్యానికి, ధర్మానికి కొలమానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.